మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి హీరోగా రీఎంట్రీ ఇస్తున్న 150వ ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నెంబర్ 150 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రాన్ని తన తల్లి సురేఖ సమర్పణలో చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వివి వినాయక్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని 2 పాటలు ఇటీవలే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. దేవిశ్రీ స్వరపరిచిన అమ్మడు లెట్స్ కుమ్ముడు, సుందరి సుందరి సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో వేడుకను జరపకుండానే నేరుగా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపారు. కాగా ఈ ఆడియో కోసం కోటి కళ్లతో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఈ చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది. ఈ చిత్రం ఆడియో క్రిస్మస్ నాడు విడుదల కాలేదు. ఇప్పటికే మొదట ఆడియో ఫంక్షన్ను విజయవాడలో అభిమానుల సమక్షంలో ఘనంగా చేయాలని ప్రయత్నాలు చేసి చివరి క్షణంలో క్యాన్సిల్ చేయడం మెగా అభిమానులకు మొదటి షాక్. క్రిస్మస్ కానుకగా ఈ పాటలను డైరెక్ట్గా మార్కెట్లోకి విడుదల చేయకపోవడం వారికి రెండో షాక్ అని చెప్పాలి. ఆడియో విషయంలో కనీసం చిత్ర యూనిట్ కానీ, ఆడియో విడుదల చేస్తున్న లహరి మ్యూజిక్ సంస్థ కానీ నోరు మెదపకపోవడం గమనార్హం. అసలు ఈ చిత్రం విషయంలో ఏదీ క్రమబద్ధంగా జరగలేదు. దీనికి గల కారణాలు మెగా క్యాంప్కే తెలియాలి. మరి ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ను జనవరి 4న అభిమానుల సమక్షంలో విజయవాడలో భారీగా చేస్తామని ప్రకటించారు. మరి ఈ వేడుకైనా ఉంటుందో లేదో తెలియని అయోమయ స్థితిలో మెగా అభిమానులు ఉన్నారు. చిరంజీవికి పోటీగా సంక్రాంతి బరిలో దిగనున్న శాతకర్ణి ఆడియో వేడుక నిన్న ఘనంగా తిరుపతిలో జరిగింది.